ఉస్మానియా యూనివర్సిటీ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన, విద్యార్థుల అరెస్టు, చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే ఆ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర గురించి ప్రొఫెసర్ కాసిం గారు చెప్పడానికి ట్రై చెప్పారు. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఉస్మానియా మెట్లెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారే అని చెప్పారు. కానీ అది చెప్పుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చరిత్రని, ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రని కూడా చెప్పుతే ఒక్కసారి మంచిగా ఉంటుండే. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన యూనివర్సిటీ అది. ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ అనేక రంగాలలో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి అంత చరిత్ర ఉంది. ఆయననే చెప్పుకుంటా ఇంకో మాట కూడా అన్నాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లెక్క, లేకపోతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లెక్క, ఇట్లా వేరే దేశాలలో ఉన్న యూనివర్సిటీల గురించి పలానా దగ్గర పలానా యూనివర్సిటీ అని చెప్పుకుంటారు. మన తెలంగాణకి ఏం తక్కువ పోయింది, తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు అని గతంలోనట సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు వీళ్ళకి చెప్పిరట. అదంతా కూడా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే కాసిం గారు మాట్లాడిన మాటల మీద మాట్లాడదాం. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారి టూర్ గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు, గతంలో ఒకసారి పోయినప్పుడు ఇట్లనే విద్యార్థుల్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే, ఇంకోసారి మళ్ళొకసారి నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకండి, ఉస్మానియాలో ఏ ఒక్క విద్యార్థిని కూడా అరెస్ట్ చెయ్యకండి దయచేసి అని చెప్పిండు గతంలో. మరి ఆ మాట మీద ఏమన్నా నిలబడ్డరా అంటే, సీఎం గారు చెప్పిన మాటలకే వాల్యూ లేదా, లేదు అంటే సీఎం గారు చెప్పిన మాటల్ని వాళ్ళు పాటించలేదా, లేకపోతే సీఎం గారు బయటకు ఒకటి చెప్పి లోపల ఇంకొకటి చేసిర్రా? పైగా హోంమంత్రి కూడా ఆయనే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఆయన కిందనే ఉంటారు. మరి సీఎం మాటల్ని కూడా లైట్ తీసుకున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఎందుకంటే సీఎం గారు స్వతహాగా చెప్పారు కదా. ఇప్పుడు ఆయన చాలా సందర్భాలలో కూడా చెప్పిండు, నేను మాట్లాడిందే జీవో, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వం తరపు నుంచి ఒక జీవో ఇస్తేనే వచ్చినట్టు కాదు, చాలా సందర్భాలలో సీఎం నోటి నుంచి వచ్చేదే జీవో అనుకోవాలి అన్నాడు. మరి అట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఎవరిని అరెస్ట్ చేయొద్దు అంటే ఎందుకు అరెస్ట్ చేసిర్రు? రేవంత్ రెడ్డి గారి మాటలంటే లెక్కలేదా మరి మీకేమన్నా? లేకపోతే నేను ఇట్లా చెప్తా ఉంటా, మీరు వెనకాల చేసేది చెయ్యిర్రి అని మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే మీకేమన్నా ఆదేశాలు ఉన్నాయా? రెండింటి మీద కొంత క్లారిటీ కావాలి జనాలకి. జనాలు కూడా మాట్లాడుకుంటారు కదా, అరే సీఎం గారు చెప్పిన మాటలకే వాల్యూ లేకపోతే ఎట్లా అని. ఇప్పుడు నేను గతంలో మీ యూనివర్సిటీకి వస్తా, ఇన్ని కోట్లు ఇస్తా, అన్ని కోట్లు ఇస్తా అని చెప్పిన, ఇగో ఇయ్యాల నేను నిలబెట్టుకున్న ఈ మాట మీద అని నిన్న స్పీచ్లో మాట్లాడారు కదా. మరి ఈ మాటను నిలబెట్టుకున్నప్పుడు గతంలో మీరు మాట్లాడిన మాటల్ని కూడా నిలబెట్టుకుంటే మంచిగా ఉంటుండే కదా. ఆ మాటల్ని నిలబెట్టుకోలేదు కాబట్టి మరి మన సీఎం గారిని కూడా తక్కువగా అనుకుంటారు కదా జనాలందరూ. ఎందుకు మరి వేరే డిపార్ట్మెంట్లు ఎందుకంటే లేవు సీఎం రేవంత్ రెడ్డి గారి మాట? ఒకసారి విజువల్స్ చూపిస్తా నేను మీకు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూపిస్తా. ఇగో ఇది గతంలో మన సీఎం గారు ఓయూకు పోయినప్పుడు మాట్లాడిన మాటలు. ఇది మన సీఎం గారు గతంలో ఓయూకు పోయినప్పుడు చెప్పిన మాటలు. ఏ ఒక్క విద్యార్థిని కూడా అరెస్ట్ చేయకండి, నిరసన తెలిపే హక్కునిద్దాము అన్న లెక్క మాట్లాడిండు. కానీ మరి ఎందుకో పాపం సీఎం గారి మాటలు అంటే వీళ్ళకి లెక్కలేనట్టుంది. అంత చెప్పిన తర్వాత కూడా పోలీసులు అడ్డుకున్నారు, అరెస్టులు చేసిర్రు. వినిపిస్తుంది కదా మనకి. చాలామంది స్టూడెంట్స్ని అందరినీ ముందు రోజు నుంచే హౌస్ అరెస్టులు చేసిర్రు, కొంతమందిని అరెస్టులు చేసిర్రు. ఇక అక్కడ బయట నిల్చున్న వాళ్ళని, యూనివర్సిటీ బయటను అక్కడో ఇక్కడో సీఎం గారు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఒకవేళ వీళ్ళేమన్నా అడ్డం పోతారేమో అడ్డుకుంటారేమో అనే దాంతోనే ఆడ కూడా అరెస్టులు చేసిర్రు. సీఎం డౌన్ డౌన్ అనే స్లోగన్లు ఇవి. ఇప్పుడు ఏ విద్యార్థిని అరెస్ట్ చేయకపోతే అంతా మంచిగానే ఉంటే, మీరు చెప్పినట్టుగానే జరిగితే చాలామంది అసలు ఎందుకు అరెస్ట్ చేసిర్రు మీరు సీఎం గారు వస్తున్నప్పుడు అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇగో సీఎం గారు వస్తున్న సందర్భంగా ఉస్మానియాలో ఉన్న పరిస్థితి ఇది. ఇంకో పోలీసులు కనిపిస్తారు కదా మీకు, ఎవరిని అరెస్ట్ చేయొద్దు అని అన్నారు కదా. ఇంకో వీడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇంకో పోలీసులు కనిపిస్తారు కదా మీకు, ఎక్కడికక్కడ పోలీసులు ఇగో పంపించేస్తున్నారు.
మరి మన సీఎం గారి మాటకి వాల్యూ లేనట్ట, లేకపోతే సీఎం గారు ఇట్లా బహిరంగ సభలలో లేకపోతే మిగతా వాటిలల్లో నేను చెప్తా కానీ మీరు చేసేది మీరు చెయ్యిర్రి అని మరి మీకేమన్నా ఇంటర్నల్గా ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా? ఒక్కసారి దీని మీద కూడా క్లారిటీ రావాలి. అట్లనే ప్రొఫెసర్ గారు మాట్లాడిన మాటల్ని చూద్దాం. నిన్నటి నుంచి తెలంగాణ సమాజంలో విపరీతమైన చర్చ నడుస్తుంది దీని మీద. ఇంతగా అవసరమా? ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లెవెల్లో ఉండి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన చెప్తున్నప్పుడు కూడా ఆ సంతోషం ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. అది ఉంటుంది కదా, అది ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. ఒక్కసారి ఏం మాట్లాడిరో చూడుర్రి. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు, సీఎం గారు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. దేని గురించి? ఎప్పుడో చాలా ఏండ్ల కిందట గీతమ్మను ప్రేమించిండు, పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు సీఎం గారి భార్య. అట్లా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అది విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని అంటున్నాడు. అయితే మామూలుగా మనకి ఏమంటారంటే విద్యని సరస్వతితో పోల్చుతారు, అమ్మవారితో, సరస్వతి మాతతో పోల్చుతారు. చదువు మంచిగా రావాలని, అంటే ఎప్పుడన్నా సామెత చెప్తున్నప్పుడు కూడా ఏదన్నా ఆస్తి గురించి చదువు గురించి చర్చ వచ్చినప్పుడు లక్ష్మి ఉంది కానీ వీళ్ళింట్లో సరస్వతి లేదని, సరస్వతి ఉంది కానీ వీళ్ళింట్లో లక్ష్మి లేదని ఇట్లా మాట్లాడతారు. చదువు గురించి, డబ్బుల గురించి, రెండింటి గురించి మాట్లాడుతున్నప్పుడు. అట్లా విద్యని ఇన్ని రోజులు రాక అమ్మతో పోల్చడం, సరస్వతి మాతతో పోల్చడాన్ని చూసినాం. కానీ ఒక లవ్ చేసే అమ్మాయితో పోల్చుడు ఇదేం పోలికనో, అసలు ఇది ఎట్లా పోలికనో ఏం పోలికనో అయితే నాకు అర్థం కాలే ఫస్ట్. ఇంకొకటి, తెలంగాణలో ఎప్పటి నుంచో ఒకటి ఏముంటుందంటే, తెలంగాణ ప్రత్యేకించి ప్రశ్నించే తత్వం ఉన్న నేల. ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా ప్రశ్నించే తత్వం ఉన్న నేల ఇది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఈ గడ్డకు అట్లాంటి స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రశ్నిస్తారు, ప్రశ్నించే తత్వం ఎక్కువ ఈ నేలకి. అయితే అట్లాంటి తత్వం ఉన్న నేలలో చాలామంది ఏమంటారు అంటే, తెలంగాణలో మేధావుల మౌనం చాలా ప్రమాదకరంగా ఉంది. కొన్ని రోజుల నుంచి, ఒక 2 ఏళ్ల నుంచి మరీ ముఖ్యంగా మేధావుల మౌనం అనేది చాలా ప్రమాదకరం అనేది చాలామంది చెప్తారు, మాట్లాడతారు. అయితే అట్లాంటి మేధావి అని తెలంగాణలో ఉన్న మేధావులు కొంతమంది ఈయనను కూడా మేధావిగా ఒప్పుకుంటారు. అట్లాంటి మేధావులు మౌనంగా ఉంటే ఎంత ప్రమాదమో, ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడితే కూడా అంతే ప్రమాదం. అసలు నిన్నటి నుంచి ఈయన మాట్లాడిన మాటల మీద విపరీతమైన వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి అయినా ఏం మాట్లాడినాం మేము, ఏంది, ఇట్లా మాట్లాడొచ్చునా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ లెవెల్లో ఉన్నోళ్ళు, కొంత అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది, ఒక విప్లవ మేధావి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులే ఇంత భజన నిన్నటి నుంచి ఇదే పదం వాడుతున్నారు. నేను వాడొద్దు అనుకున్నా కానీ జనాలు వాడుతున్న పదాన్ని నేను మీకు చెప్తున్నా. ఇంత భజన చేసుడు అవసరమా? మేధావుల మౌనం ఎంత ప్రమాదకరమో ఇట్లాంటి భజనలు కూడా తెలంగాణకు అంతే ప్రమాదకరమని ఇవాళ తెలంగాణలో ఉన్న సమాజం అనుకుంటుంది. నిన్నటి నుంచి ఈయన మాట్లాడిన మాటల తర్వాత విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయనను పొగుడు, ఈయనను పొగుడు, ఈయన ముసిముసి నవ్వులు నవ్వుడు, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుడు. అంత విద్యని ప్రేమిస్తే, అంత అదిగా ఉంటే మరి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఓ దిక్కు విద్యార్థులందరూ ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఒక దిక్కు విద్యార్థులందరినీ ఎందుకు అరెస్ట్ చేసిర్రు? విద్య అంటే అంత ప్రేమ ఉంటే, వాళ్ళని అంత ప్రేమిస్తే వాళ్ళని అరెస్ట్ చేయకపోతుండే వాళ్ళు కదా. వాళ్ళంతా విద్యార్థులే కదా, విద్యను ప్రేమిస్తున్నారు కదా. విద్యను ప్రేమిస్తే విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? లాస్ట్కి ఉస్మానియా యూనివర్సిటీలకి పోతున్న టైంలో కూడా అక్కడున్న విద్యార్థులందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? విద్యను ప్రేమిస్తే కనుక అది జరగొద్దు కదా. లైవ్ ఎగ్జాంపుల్ కండ్ల ముందు జరుగుతుంది కదా మీకు. సీఎం గారు వస్తారు అని చెప్పిన రాత్రి నుంచి అరెస్టులు జరుగుతున్నాయి, పొద్దున అరెస్టులు జరిగినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థులని లోపల రాకుండా అడ్డుకునడో, లేకపోతే సీఎం గారిని అడ్డుకుంటారో అని అక్కడ బయట వాళ్ళని పోలీసులు అడ్డుకోవడమో చేసిరు కదా. మరి విద్యను అంతా ప్రేమిస్తే విద్యార్థులను అడ్డుకోవద్దు కదా, విద్యార్థుల్ని అరెస్టులు చేయొద్దు కదా. మరి దీని గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుండే కదా. ఈ ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులు కావచ్చు, దీని గురించి కూడా మాట్లాడితే మంచిగా ఉంటుండే.
కానీ ఇదేమీ మాట్లాడకుండా ఎంతసేపు ఒక భజన చేసే ప్రయత్నం చేసిర్రు అనేది నిన్నటి దాంతోని అర్థమైంది. ఈయన చేసిన భజన ఒక దిక్కు, ఇంకొక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది ఒకటి, నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సీన్ ఇంకొకటి. అంటే ఒకసారి ఆలోచించుకోరు. తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి.